అయిపోతుంది. పెట్రోనస్ బిల్డింగ్ అదిగో రైట్ రౌండ్ బస్సులు మా వాళ్ళు వెళ్తున్నారు. ఇప్పుడు పెట్రోనస్ బిల్డింగ్ కింద ఉన్నాం. అప్పుడు మేము పెట్రోనస్ బిల్డింగ్ కింద ఉన్నాం. పెట్రోనస్ బిల్డింగ్ కింద ఉన్నాం. పెట్రోనస్ బిల్డింగ్ కింద ఉన్నాం. మలేషియా ట్విన్ టవర్స్ కింద ఉన్నాం. రోలెక్స్ ఏంటివి? మేము వాచెస్ రోలెక్స్ వాచెస్ ఇవి కూడా రోలెక్స్ డిజైన్స్. ఓహో ఇది 20 అడుగులు ఉంది. 20 అడుగులు. దాన్ని బట్టి చూసుకోండి. ఈ రౌండ్ ఉంది. ఈ రౌండ్ అక్కడి నుంచి వచ్చాం. డోరు ఇది అక్కడి నుంచి వచ్చాం. మేము ఇలా వచ్చాం. ఈ రౌండ్ 60-70 మీటర్లు ఉంటుంది. అలా ఒక్కసారి పైకి చూడండి. ఒక్కసారి పైకి చూడండి. 60-70 మీటర్లు ఉంటుంది. ఓకే, మా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. 60 మీటర్లు ఉంటుంది. ఇదంతా షాపింగ్. ఒక రౌండ్ 60-70 మీటర్లు ఉంటుంది. సరే జారిపోతుంది. మేము అక్కడి నుండి వచ్చాం. ఇక్కడ క్రింద నాకు ఇది ఉంది ఫ్లోర్. అది రోడ్ లెవెల్. అది ఇప్పుడు అక్కడి నుంచి వచ్చాం కదా, అది రోడ్ లెవెల్. ఇది క్రింద ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. -1. ఇలాగ వెళ్తున్నాం. సింగపూర్లో చూస్తాం లూయిస్ vuitton అనేసి. సింగపూర్లో కూడా చేస్తాం ఇదే కంపెనీ అనమాట. ఓన్లీ బ్యాగుల కంపెనీ. బ్యాగులు అమ్ముతారు, హ్యాండ్ బ్యాగ్స్. లక్షల కోట్లు ఖరీదు చేసే బ్యాగులు ఉంటాయట. బ్యాగులు కూడా ఉన్నాయట ఇండియాలో, ఈ కంపెనీ వాడి దగ్గర. అలాగ వచ్చాం. ఇలా సైడ్ ఇది రైట్ సైడ్. నాకు ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. ఇది నేను ఇలా తీస్తున్నాను కదా కెమెరా రైట్ సైడ్. ఇది ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇది 100 మీటర్స్ దయ్యా ఉంటుంది. ఇంచుమించుగా 100 కాదు, 150 మీటర్స్ ఉంటుంది దయ్యా. అక్కడికి విడితేమో 100 ఉంటుంది. ఇది చాలా ఎక్కువ ఉంది. ఇది మలేషియాలో కోలాలంపూర్ సిటీలో డిజైన్ పెట్టిన ట్విన్ టవర్స్కి మధ్యన ఉన్నటువంటి షాపింగ్ మాల్ అనమాట. చూడండి ఎంత బాగుంది అది. ఆ టాపు ఎంత బాగా డిజైన్ చేశారంటే, ఆర్కిటెక్చర్ అంత బాగా డిజైన్ చేశారు. చూస్తేనే దాని తాలూకు అందం తెలుస్తుంది. మేము మొత్తం ఈ షాప్ అంతా పైకి వెళ్ళాం. షాప్ అంతా వెళ్ళి తిరిగాము. ఇంకా ఇప్పటికే 9:30-10 అయిపోతుంది అనేసి షాప్ అంతా తిరిగేసి బిల్డింగ్ అంతా చూసి వచ్చేసాం. టోటల్గా ట్విన్ టవర్స్ ఈ బిల్డింగ్లో కూడా కిందకి వెళ్ళిపోవాలి, అటుపక్క వెళ్ళిపోవాలి. ఈ కింద నుంచి మేము ఫ్లోర్లో ఉన్నాం. కింద నుంచి వెళ్ళాలి. ఇలా కింద నుంచి వెళ్తే అటుపక్క వెళ్తే అక్కడ అటు సైడ్ నుంచి చూడాలి. పెట్టిన మా బుజ్జోడు పెట్రోనస్ నెక్స్ట్ డే వద్దామని చెప్పేసి మేము పెట్రోనస్ లేవు. అప్పటికి కూడా లైట్లు వేపిస్తారు. 9-12 కోట్లు ఉంటుందట ఆ కారు. 9-12 కోట్లు ఉంటుందట ఆ కారు. ఓకే, నేనంతా అవుట్ సైడ్ గోల్డ్ మార్కెట్కి వెళ్తున్నాం. ట్విన్ టవర్స్ అవుట్ సైడ్ ఇదంతా. లేదు మరి వీధి పేరు ఎక్కడ ఏం కనవలేదు. అక్కడ అలాగ వచ్చాం.
అవుట్ సైడ్ వచ్చి అలాగే వెళ్ళిపోతున్నాం. ఇవన్నీ బంగారు కొట్లు ఇంకా డైమండ్ జ్యువెలరీ. ఇదా ఇందులోకి వెళ్తున్నాం. బంగారు షాప్ ఏది అంటిఫా డిపార్ట్మెంట్ స్టోర్స్. అంటిఫా డిపార్ట్మెంట్ స్టోర్స్. ఇదంతా కేఎల్సిసి అంటే కోలాలంపూర్ అండర్గ్రౌండ్ కూడా వెళ్తుంది. సిటీ సెంటర్, కోలాలంపూర్ సిటీ సెంటర్ ఇదంతా. మేము ఇక్కడికి వచ్చి ట్రైన్ ఎక్కిస్తాం, మెట్రో ఎక్కాం. మెట్రో ఎక్కి అక్కడి నుంచి సోహో సూట్స్ బట్టలకు వెళ్ళాం. సోహో సూట్స్లో ఉన్నాం. అండర్గ్రౌండ్ ట్రైన్ అంతా అండర్గ్రౌండ్ మంచిగా. అదిగో పైకి వచ్చింది. పైకి వచ్చాం. అదిగో పైకి వచ్చింది. అదిగో పైకి వచ్చింది. మా ట్రైన్ లో కూడా ఇలా దొరకలేదు ఫస్ట్ ఎప్పుడు. స్టేషన్ వచ్చింది 9:30. తిన్నర ఎంత అయింది స్టేషన్లో దిగేటప్పటికి? తిన్నర పైన ఉంటుంది. ఉత్తర హైలైట్స్లో దిగాం. మసీద్ దీనిలో పడొచ్చి ఉత్తర హైలైట్స్. ఇది కాయిన్ ఇందులో వేసి వెళ్ళిపోవడం ట్రక్. ఇది ఇందులో వేసేయాలరా? ఇందులోనే వేసేయాలా? వెళ్ళిపోతాం. నిజం లేకే అలాగే చూసి కాయిన్ అందులో వేయాలి. ఏమైంది? వేయాలా? అదే ఇందులో వేయాలరా? వేయాలా? ఎయిర్పోర్ట్ కావాలి. అక్కడి ఇదంతా కేఎల్ఎం సెంటరే మొత్తం. లైటింగ్ కావాలి. వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఎంతంటే 10 అయింది. రాత్రి 10:40 అయింది. ఇప్పుడు రాత్రి 10:40 అయింది. సెంటర్లో పడి ట్రైన్కి వెళ్తున్నాం. 10:40 రాత్రి 10:40. శుభ్రం మూసారు షాపులన్నీ. అదిగో శుభ్రంగా మూసారు. మన యూనివర్సల్ స్టూడియో దగ్గర అలాగే. ఇంతకుముందు రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళినప్పుడు కూడా అలాగే ఎండ వరకు ఉండిపోవడం మాకు అలవాటు. ఎల్లండి అని తెలిసినంత వరకు మేము అలా ఉంటాం, అట్లా ఉంటాం. అది లెక్క. చూసారు రోడ్డు మీద మనుషులు కూడా లేరు. 10:40 అయింది. ఇప్పుడు 10:40. బ్రిక్ ఫీల్డ్ ఏరియా అంటారు ఇదంతానే. దీనికి అదేమో కేఎల్ సెంటర్. ఇది బ్రిక్ ఫీల్డ్ సెంటర్ అట. అది మా కాళ్ళు ఇందులో పనిచేసేది. మా అబ్బాయి ఏమో పెట్రోనాస్లో చేసేవాడు. అప్పుడు 2017 నుంచి 2019 వరకు. ఓకే, ఇంకో చూడండి 10:45 అవుతుంది. ఇంత రాత్రిలో ఇక్కడ తిరుగుతున్నాం. ఇది కేఎల్ సెంటర్ కోలాలంపూర్ సెంటర్.
ఓకే 10:45 ఈ చల్లట్టుకున్నాం చూసారా 10:45కి ఎవరో తిరగట్లేదు. ధైర్యంగా తిరుగుతున్నాం మలేషియాలో కేఎల్ సెంటర్లో, కోలాలంపూర్ సెంటర్లో ధైర్యంగా తిరుగుతున్నాం 10:45. మళ్ళీ పోస్ట్ షాప్కి వచ్చాం. ఎస్టీ పోస్ట్ ఆఫీస్ అంటాం మనం, పోస్ట్ షాప్ అని పెట్టేది. ఇగో టైం ఎంత అవుతుంది చూడు, 10:48, 3 నిమిషాలు అనుకుంటాం. 10:48 నైట్. కేఎల్ సెంట్రల్ అందులో ఇప్పుడు డిన్నర్ చేసాం. న్యూ సెంట్రల్ మన దగ్గర సిఎన్ అని వస్తుంది, మన దగ్గర NEW, ఇక్కడ న్యూ సెంట్రల్. ఈ హోటల్లో చేసాం 6th floorలో. దాని ఫోటో మీకు ఉన్నది కదా, వీడియో పెడతాను. 9:30కి చేసి మా అబ్బాయి అలా ఆఫీస్కి వెళ్ళి అక్కడి నుండి నడిచి వస్తున్నాం. చూడండి పోల్స్ ఎంత బాగున్నాయి. మా అబ్బాయిల ఆఫీస్కి వెళ్ళి అక్కడి నుంచి నడిచి వస్తున్నాం. మా అబ్బాయి కోళ్ళ ఆఫీస్కి వెళ్ళి వస్తున్నాం. ఇప్పుడు ఓకేనా? అది అందులో చేసాం, డిన్నర్ అందులో చేసాం. ఇక్కడ కూడా బాగుంది. మా అబ్బాయి అక్కడ భోజనం చేస్తాం. మా కోడలు సెంటర్కి వెళ్ళాం. బ్రిక్ల దీనికి స్టేషన్కి వెళ్తున్నాం. స్టేషన్ అలా వచ్చి అలా స్టేషన్కి వెళ్తున్నాం. ఎంత ఇస్తుందో వచ్చాం. స్టేషన్కి వెళ్తున్నాం. ఏదో ట్రైన్ వచ్చింది. స్టేషన్కి వెళ్తున్నాం. ఏదో ట్రైన్ వచ్చింది. కేఎల్ సెంటర్ స్టేషన్లో మాకు టికెట్లు తీసుకుంటున్నాం. టికెట్లు వచ్చాయి 50. నాలుగు నిమిషాలు దాకా 11కి. వెల్కమ్ టు మనోరియల్ లైన్. ట్రైన్ ఫ్రీక్వెన్సీ ఎవ్రీ 10 minutes, ప్రతి 10 నిమిషాలు కొట్టట. సెల్మాట్ డటాంగ్కే ఫ్రంట్ దెన్ ట్రాక్ 10 minutes. ఏడిది నీకేం తీయలేదు. ఎవరికి హనుమాన్కా అంతా అమ్మ ఎవరు బాబాయ్? నేనేం చేయలేదు. వచ్చింది మా ట్రైన్ వచ్చింది. అంతా 11 అయింది కరెక్ట్గానే. అదిగో కరెక్ట్ అయింది. చూడండి కరెక్ట్గా 10 అయింది. చలో 11 గంటలకు ఎక్కుతున్నాం. సూపర్. ఎక్కడ కూర్చున్నా? 11 గంటలకు ఎక్కువ. ఎన్ని 4-5 చైర్లు బాగున్నాయి. ట్రైన్ బాగుందా? చూడు రాజసోల దగ్గర దిగల. రాజసోల ఓకే. కేఎల్ సెంట్రల్ దగ్గర ఎక్కాము. రాజసోలాన్ అక్కడ దగ్గర రాజసోలాన్. రైట్ అయిపోతుంది. బాయ్. స్టేషన్ ఇదే కదా.